హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో కాదు, మన విశాఖపట్నం దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికైతే నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదే అప్పికొండ. ఇది మనకి విశాఖపట్నం నుంచి అయితే 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ యొక్క అప్పికొండ అయితే ఉంటుంది. మన స్టీల్ ప్లాంట్ బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క అప్పికొండ దేవాలయం మరియు బీచ్ అయితే ఉంటుంది. మనం ఇక్కడికి రావడానికి మన స్టీల్ ప్లాంట్ యొక్క గేట్ దాటుకొని అయితే రావాలి. మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే స్టీల్ ప్లాంట్ యొక్క వాల్. ఈ ఎండింగ్ వరకు కూడా మనకైతే ఇది మనతో పాటే ఉంటుంది. సో మనమైతే వెళ్ళే వే అంతా కూడా రోడ్ అస్సలు ఏం ప్రాబ్లం లేదు, అంతా కూడా బాగానే ఉంది. ఒకప్పుడైతే మాత్రం ఇదంతా రాళ్ళతో ఉండేది రోడ్డు, సో కొంచెం ఇబ్బంది పడేవారు. సో మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా, రైట్ సైడ్ వెళ్తే అప్పకొండ విలేజ్కి అయితే వెళ్ళిపోతాం. స్ట్రైట్గా వెళ్తే అయితే బీచ్కి ప్లస్ మన టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు, సోమేశ్వర స్వామి దేవాలయంకి. టెంపుల్కి రీచ్ అయ్యాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫైనల్గా మనం అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడే మనం పార్క్ చేసేసి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ యొక్క టెంపుల్ వచ్చేసి చోళుల కాలందని చెప్పేసి అయితే ఇక్కడ మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఆలయంలోని మనకి శిల్పకళ, పురాతన గోపురం, శివలింగం ఇక్కడైతే మాత్రం చాలా చాలా బాగుంటాయి. సో మీకైతే మాత్రం అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే కవర్ చేశాను. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడైతే భారీ ఉత్సవమే జరుగుతుందంట. ఇక్కడికి లక్షలాది భక్తులు అయితే మాత్రం వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారంట. సో మీరు కూడా మీకు వీలున్నంత వరకు కూడా ఏదో ఒక రోజు ఈ యొక్క టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే మీరైతే ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఈ యొక్క దేవాలయం కోసం అయితే చూపిస్తాను. సో మీరు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసేయండి. ఇక్కడ కూడా మన గవర్నమెంట్ వాళ్ళు అయితే మాత్రం ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టతను అయితే తెలుపుతూ ఒక డిస్ప్లే బోర్డు అయితే పెట్టారు. సో ఇది కూడా మీరైతే క్లియర్గా చదువుకొని ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్రను అయితే తెలుసుకోవచ్చు. సో మనమైతే ఈ యొక్క దేవస్థానం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో చూసారా, చాలా ఖాళీగా ఉంటుంది ప్రజెంట్ అయితే మాత్రం. కానీ కార్తీక మాసంలోని మహాశివరాత్రి రోజు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారంట. మనం ఈ దేవాలయం లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకైతే ఈ యొక్క ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క గోడ మీద మనకి జ్యోతిర్లింగాలు కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా మనకైతే చూపించే ప్రయత్నం అయితే చేశారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవాలి. ఏ యొక్క రాష్ట్రంలో ఏ జ్యోతిర్లింగం ఉందని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే ఇక్కడైతే చూపించారు. సో మనమైతే ఇదంతా కూడా చూసేసి మనమైతే ఈ యొక్క దేవాలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా శిలలు మీకైతే కనిపిస్తూ ఉంటాయి. అప్పటి కాలం నాటి శిలలో చాలా చాలా బాగా చెక్కారనే చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక్క శివలింగమే కాకుండా చాలా శివలింగాలు అయితే మనకైతే ఉంటాయి. ప్రధాన శివలింగానికి అయితే మాత్రం ప్రతిరోజు అయితే అభిషేకాలు అవి జరుగుతాయి. మనకి ఈ యొక్క నంది అయితే మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నందీశ్వరుని దర్శనం చేసుకొని ఈ యొక్క వెళ్ళే దారిలోనే మనకైతే గణపతి మరియు కుమారస్వామి యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి. వాటిని దర్శించుకొని మనం శివుని అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ కూడా పూజలు అవి చేసుకొని అయితే మనం అయితే లోపలికైతే వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రతి రాతిలోనూ కూడా ఒక చరిత్ర అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శాసనాల మీద ఉన్న చరిత్రను చదువుకుంటూ మనమైతే ఈ యొక్క శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే స్వయంగా మనమే అభిషేకం కూడా చేయొచ్చు ఈ యొక్క శివలింగానికి. సో అది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. చాలా చోట్ల అయితే మనం దూరం నుంచే వెళ్ళాలి, కానీ ఇక్కడ అలా కాదు. మనం తెచ్చిన ప్రతిదీ కూడా మనతోనే ఇక్కడైతే అభిషేకం అయితే చేయించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మాత్రం చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. మీరు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో అయితే కంపల్సరిగా ఈ యొక్క శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి. దీంతో పాటుగా ఇక్కడ ఇంకో మరో 4 శివలింగాలు అయితే మనకైతే ఉంటాయి. సో వాటిని కూడా నేను అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. చూసారా, కాకపోతే ఇక్కడ ఏంటంటే లైటింగ్ అది లేకపోవడం వల్ల మీకు క్లియర్గా అయితే కనిపించకపోవచ్చు. సో మీరు కూడా వస్తే మాత్రం వీటన్నిటినీ కూడా దర్శనం చేసుకునే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. చాలా అంటే చాలా విశిష్ట కలిగిన ఈ శివలింగాలని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యాలు కూడా కలుగుతాయి. చూసారా, ఇది కూడా ఒక శివలింగమే. సో ఇలాంటివి అయితే మనకైతే ఒక 5 వరకు అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో అందువల్ల మీకైతే ఇవన్నిటిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాను. సో బయటకు వస్తే మాత్రం ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా వ్యూ అంతా కూడా. చాలా అంటే చాలా పురాతనమైంది కాబట్టి మనకైతే ఈ యొక్క రాళ్ళతో అయితే మాత్రం
ఈ యొక్క దేవాలయం అయితే కట్టడం అయితే జరిగింది. సో, చూసారా ఇలాంటి చోట ఈ యొక్క రాళ్ళైతే మనం చాలా చోట్ల చూస్తానే ఉంటాం. ఇక్కడ కూడా మనం ఈ ఒక్క రాయి మీద ఒక రాయి పెడితే ఇక్కడ మనకు అనుకున్న పనులన్నీ జరుగుతాయని అయితే ఒక నమ్మకాన్ని అయితే ఇక్కడ కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు. చూసారా ప్రతి చోట కూడా ఈ యొక్క శివలింగం ఉన్న చోట ప్రతి చోట ఈ యొక్క నంది ఆకారాన్ని కూడా వీళ్ళైతే చెక్కారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ యొక్క శివలింగాలన్నీ కూడా. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శివలింగాలన్నిటిని కూడా దర్శనం చేసుకునే వెళ్ళండి. ఈ యొక్క దేవాలయం దర్శనం పూర్తయిన తర్వాత మనం ఈ యొక్క దేవాలయానికి దగ్గరలో ఉన్న బీచ్‌నైతే సందర్శించడం జరిగింది. ఈ యొక్క బీచ్ కూడా మనకి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. సో, మీరు ఎవరైనా సరే వస్తే మాత్రం ఈ యొక్క బీచ్‌ని కూడా సందర్శించి వెళ్ళండి. చాలా అంటే చాలా బావుంటుంది. యాక్చువల్‌గా ఈ యొక్క కార్తీక మాసంలో అయితే మాత్రం ఈ బీచ్ అస్సలు ఖాళీ అయితే ఉండదు. అంత క్రౌడ్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ మనం వీకెండ్ టైమ్‌లో ఎళ్ళాం కాబట్టి ఈ యొక్క క్రౌడ్ అయితే ఉంది గానీ, నార్మల్ టైమ్‌లో అయితే మాత్రం ఈ క్రౌడ్ అయితే ఉండదు. కార్తీక మాసంలో అయితే ఈ యొక్క దేవాలయం దర్శించిన వాళ్ళు మస్ట్‌గా ఈ యొక్క బీచ్‌ని గూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. సో, మనమైతే ఈ యొక్క బీచ్‌కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. ఈ రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మన వెహికల్ కూడా డైరెక్ట్ బీచ్‌లోకే వెళ్ళిపోతుంది. మన కారు అయితే పార్క్ చేసేసి మనమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం. అయితే చూసారా చాలామందైతే ఇక్కడైతే పార్క్ చేశారు. చాలామంది విజిటర్స్ అయితే బీచ్ లోపలైతే ఉన్నారు. ఏంటంటే ఈ యొక్క వీకెండ్స్ టైమ్‌లో అయితే మాత్రం ఈ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, గాజువాక నుంచి చాలామందైతే ఇక్కడికైతే వస్తారు. సో, ఈ యొక్క క్రేన్ గూడా ఎందుకంటే ఈ నవరాత్రుల టైమ్‌లో మనమైతే వచ్చాం. సో, ఇక్కడ ఈ యొక్క ప్రతిమలన్నిటిని కూడా ఈ యొక్క బీచ్‌లోకి పెట్టే ప్రయత్నంలో ఇక్కడైతే మాత్రం ఈ యొక్క క్రేన్ అయితే అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి తినడానికి కూడా చాలా చాలా అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. సో, మీరు కూడా ఏవైనా వస్తే మాత్రం ఇక్కడ ఈ మొక్కజొన్నలు గానీ, నెక్స్ట్ ఈ పానీపూరి గానీ ఏదైనా తీసుకొనైతే మనమైతే బీచ్‌లోకైతే వెళ్ళొచ్చు. చాలా చాలా ఎక్కువే ఉన్నాయి ఇక్కడైతే షాప్స్ అయితే మాత్రం. చాలా చోట్ల బీచ్‌ల్లో అయితే మాత్రం ఇవి కూడా ఉండట్లేదు గదా! కానీ ఈ అప్‌కౌంట్ బీచ్‌లో అయితే మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి. నవరాత్రుల సందర్భంగా మనకైతే ఈ బార్‌కెడ్లు గానీ, నెక్స్ట్ లైట్స్ గానీ, నెక్స్ట్ ఇక్కడ గజయితగాలు గానీ అయితే ఈ యొక్క అరేంజ్‌మెంట్స్ అయితే చేశారు. చాలా చాలా బాగా చేశారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క అప్పికొండ బీచ్‌లో మనకైతే స్నానానికైతే మాత్రం అస్సల ఇది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే వైజాగ్‌లో ఏ బీచ్ కూడా మనకైతే ఈ యొక్క స్నానాలు చేయడానికైతే అస్సలు కంఫర్ట్ కాదనే చెప్పొచ్చు. సో, ఎవరైనా సరే ఈ యొక్క వైజాగ్ బీచ్‌లో ఏ బీచ్ అయినా సరే మనం స్నానం చేద్దామని ఆప్షన్ అయితే పెట్టుకోకూడదని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఏ టైంలో మనకైతే ఈ యొక్క అలల ఉధృతి పెరుగుతుందో చెప్పలేము. అందువల్ల ఎవ్వరు కూడా వైజాగ్ బీచ్‌లు చూడండే తప్ప ఎవరు కూడా ఈ యొక్క బీచ్‌లో అయితే స్నానం చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. కానీ ఈ యొక్క అప్పికొండ బీచ్ అయితే మాత్రం ఈ యొక్క కలర్ అయితే మాత్రం చాలా వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి బీచ్ మనకైతే బ్లూ కలర్‌లో ఉంటే ఇక్కడ మాత్రం బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఈ యొక్క బీచ్ అంతా గూడా. దేని గురించి అనేది నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేసేయండి. చాలా అంటే చాలా బ్లాక్‌గా ఉంటుంది. మన విశాఖలో అన్ని బీచ్‌లు ఒకలా ఉంటాయి. ఈ యొక్క అప్పికొండ బీచ్ మాత్రం బ్లాక్ షేడ్స్‌తో కంప్లీటెడ్‌గా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ యొక్క గంగవరం ఈ ప్లాంట్ వల్ల ఈ యొక్క బీచ్ యొక్క కలర్ మారిందనే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మీరు కూడా ఆ విధంగానే అనుకుంటే నాకైతే కామెంట్ చేసేసేయండి. చూసారా చాలామందైతే ఈ యొక్క బీచ్‌నైతే చూడడానికైతే వచ్చేసారు. ఈవినింగ్ టైమ్ అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు. పెట్స్‌తో కూడా వచ్చారు చాలామందైతే మాత్రం. చిన్న పిల్లలైతే మాత్రం ఈ బీచ్‌నైతే మనం చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా స్విమ్మింగ్ పర్పస్ అయితే మాత్రం లోపలికైతే అలో చేయొద్దు. మీరు మీతో తీసుకొచ్చిన వాళ్ళని మీతోనే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. ఈ మధ్య కాలంలో చాలా బీచుల్లో అయితే మాత్రం ఇలాంటి ప్రమాదాలైతే జరుగుతున్నాయి. సో, అందుకనే చెప్తున్నాను. అసలు విశాఖ బీచ్‌లో అయితే మాత్రం ఈ యొక్క స్విమ్మింగ్ పర్పస్ అయితే అస్సలు పనికిరావు. సో, మీరు కూడా మీ ఫ్యామిలీనైతే జాగ్రత్తగా ఉంచే ప్రయత్నమే చేసుకోండి. చూసారా? ఎవరైనా సరే ఈ అలల దగ్గర ఆడుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎవరు కూడా లోపలికెళ్ళేటట్టయితే మాత్రం అస్సలు ప్లాన్ ఇంకొకటి చెప్పాల్సింది కొండ కనిపిస్తుంది కదా! ఆ కొండ మీదయితే మనకు ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో, అక్కడ కూడా మనం వెళ్ళొచ్చు. కానీ ఈ యొక్క సైక్లోన్ టైమ్‌లో మనం అయితే వచ్చాం. సో, ఈ యొక్క అలల ఉధృతి ఎక్కువ అవ్వడం వల్ల మనకు అవతలకెళ్ళే ఆప్షన్ అయితే లేదు. అందువల్ల మీకైతే ఆ కొండ మీద ఉన్న టెంపుల్‌నయితే చూపించడానికైతే కుదరలేదు. సో, ఈ విధంగా ఉంది ఓవరాల్‌గా బీచ్ వ్యూ అంతా గూడా. సో, మీకైతే బీచ్ కోసమే ఇక్కడికైతే రావాలని నేను చెప్పను గానీ, ఈ యొక్క టెంపుల్ కోసం వచ్చేవాళ్ళు మాత్రం మస్ట్‌గా ఈ యొక్క బీచ్‌నైతే ఒకసారి విజిట్ చేసేసేయండి. సో, మీ ఫ్యామిలీతో అయితే ఈ యొక్క కార్తీక మాసంలో అయితే ఇక్కడికైతే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రతి వీడియోలో చెప్పేదే ఎక్కడికొచ్చినా సరే ప్లాస్టిక్‌నైతే మాత్రం పట్టుకొచ్చి ఇక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోకండి. చూసారా ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ అయితే పట్టుచేసి వెళ్ళిపోయారు. మీరు మాత్రం ఆ విధంగా అయితే చేయొద్దు.
మీతో తీసుకొచ్చింది మీతోనే తీసుకువెళ్ళిపోండి. ఇక్కడ చిన్న పిల్లలు ఏదో గూడు కట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, అదైతే మాత్రం నాకు చాలా నచ్చేసింది. మీరు కూడా చేసే ఉంటారు ఇలాంటివి. సో, మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చైతే ఇలాంటివి చేపించే ప్రయత్నం అయితే చేయండి. చాలా బాగుంది గదా! వాళ్ళైతే మాత్రం వీడియో అయితే తీయొద్దని జెప్పేసి గోల గోల చేశారు. సో, మనమైనా సరే తీసే ప్రయత్నం అయితే చేసాం. సో, ఓవరాల్‌గా అయితే ఈ విధంగా ఈ యొక్క అప్పికొండ బీచ్ అయితే ఉంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నా ఛానెల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఈ యొక్క ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. మీరు చూడాలనుకున్న ప్లేస్‌ని కూడా నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఆ యొక్క ప్లేస్‌ని కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఇంతటితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ వీరాజ్ వ్లాగ్స్ తెలుగు.